ఎవరైతే అవినాష్ రెడ్డి ఉన్నాడో 5 ఏళ్ళు కాపాడుకుంటూ వచ్చిన వ్యక్తి అప్పుడు కూడా ఈయన చిన్నోడనే ఒక భావన కలిగే వ్యక్తిగా ఈరోజు కాపాడనేది రుజువు అవుతుంది. అందుకు జగన్మోహన్ రెడ్డి తక్షణమే క్షమాపణ చెప్పాల్సిన అవసరం ఉంది. తన వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలి. ఈరోజు నేరాలు చేసి ఘోరాలు చేసే వాళ్ళకి జగన్మోహన్ రెడ్డి మద్దతిస్తున్నారు, జగన్మోహన్ రెడ్డి అండగా ఉంటున్నారు అనే విషయాన్ని స్పష్టంగా కనిపిస్తుంది. ఈరోజు ఏదైనా ఈ రాష్ట్రంలో తప్పు చేస్తే ప్రజాస్వామ్యబద్ధంగా ఎవడైనా నడిచినా సరే అటు వైకాపా కార్యకర్త అంటే చాలు వెనకేసి కూర్చే పరిస్థితి వచ్చింది తప్ప చట్టం కానీ గౌరవన్న ఒక నిబంధన కానీ ప్రజాస్వామ్య విలువలు కానీ ప్రజాస్వామ్యబద్ధంగా వెళ్ళాలనే ఆలోచన జగన్మోహన్ రెడ్డి గారికి కనిపించలేదు. ఈరోజు దానయ్య చనిపోతే ఈరోజు ప్రతి ఒక్కరు కూడా చాలా బాధతో ఆ కుటుంబం కానీ ఆ ప్రాంత ప్రజలు కానీ అలాగే రాష్ట్ర ప్రభుత్వం తరపున 10 లక్షల రూపాయలు సహాయ సహకారాలు అందించడం చూస్తుంటే ఇంకా మాజీ మంత్రి అప్పలరాజు గారిని కనీసం మందలించుకుంటా కనీసం చట్టం తప్పు చేశాం కనుక చట్టానికి ఉల్లంఘించుకుంటా చట్టానికి అనుగుణంగా ఉండి తన కుమారుడిని స్టేషన్కి అప్పచెప్పే బాధ్యత అప్పలరాజుకు ఉంది. ఎందుకంటే గతంలో చాలా సందర్భాల్లో ఈ సంఘటనలు జరిగాయి. మొన్ననే సాక్షాత్తు కేంద్ర మంత్రి బండి సంజయ్ గారు హైదరాబాద్ జరిగిన సంఘటన చూస్తే మనం వాళ్ళ అబ్బాయిని స్వయంగా ఆయన కేంద్ర మంత్రిగా ఉండి ఆ డిపార్ట్మెంట్ మంత్రిగా ఉండి అలాంటి వ్యక్తి తీసుకెళ్లి స్వయంగా పోలీస్ స్టేషన్కి అప్పచెప్పిన సంఘటన కూడా మనం చూస్తున్నాం. కేంద్ర మంత్రికి పదవిలో ఉన్న వ్యక్తి కూడా ఈరోజు చట్టాన్ని గౌరవించి ఆ అబ్బాయిని స్టేషన్కి అప్పచెప్తే ఈరోజు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నాడు, 5 సంవత్సరాలుగా పనిచేసిన వ్యక్తి చట్టం మీద అవగాహన లేకుండా బాధ్యతారహితంగా మాట్లాడుతూ ఈరోజు చిన్నపిల్లోడు అనే ఒక మాటను మాట్లాడుతుంటే అది కూడా ప్రమాదశాస్తు పరామర్శ చేసి బాధ్యతలు పరామర్శ చేసినప్పుడు అంటే ఏ క్షణంలో ఏ సందర్భాల్లో నువ్వు వెళ్తున్న సందర్భం కూడా గమనించుకుంటా ఈరోజు మాట్లాడుతున్నావంటే ఈరోజు ఈ రాష్ట్రంలో ఏ రకంగా నువ్వు ఇండికేషన్ ఇస్తున్నావు మీ నాయకత్వాన్ని కానీ మీ వారసులకు కానీ లేకపోతే తప్పు చేసే వ్యక్తులకు కానీ. వైకాపా అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నిన్న మత్స్యకారుల కుటుంబాలని పరామర్శ చేయడానికి విశాఖపట్నం వెళ్ళి అక్కడ వ్యాఖ్యలు ఒకటి చేశారు. మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు కుమారుడు బైక్ యాక్సిడెంట్ చేసి ఒక గొర్రెల కాపరి కావలి దానయ్యని ఆయన చంపిస్తే చిన్నపిల్లోడు అని మాట్లాడడం అనేది ఈరోజు మనిషిని చంపేసి చిన్నపిల్లోడు అనే వ్యాఖ్యలు చేయడం అనేది జగన్మోహన్ రెడ్డికి అనైక్యతకి అవగాహన రాహిత్యానికి ఇది నిదర్శనం. ఒక ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి ఇలా మాట్లాడడం తప్పు. ఎందుకంటే నన్ను విషయంలో 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేస్తే కనీసం చట్టం మీద అవగాహన లేక చట్టం మీద గౌరవం లేక ఇలాగా ఏదైనా జరిగితే ఓ ప్రమాదం జరిగినప్పుడు ప్రాణాలు పోతే అది చిన్నోడు అనే అదే నిబంధన ఏమైనా ఉందా? ఈరోజు జగన్మోహన్ రెడ్డి సొంత బాబాయిని గొడ్డలతో హత్యేసిన కడప ఎంపీ వివేక చేసేవాడు చట్టం ఏమీ చేయదు అనే భావన రాకూడదు సమాజంలో. ఈరోజు భారత రాజ్యాంగం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగానికి ఎవరైనా లోబడి ఉండాలి తప్ప కానీ రాజ్యాంగానికి వ్యతిరేకంగా కానీ చట్టానికి వ్యతిరేకంగా కానీ ఎవరు ఉండకూడదని ఈరోజు జగన్మోహన్ రెడ్డికి వారు చెప్తున్నాను. ఖచ్చితంగా సీదిరి అప్పలరాజుని అరెస్ట్ చేయవలసిన అవసరం ఉంది. ఆయనపై కూడా హత్యానేరాన్ని కింద సెక్షన్లు పెట్టి హత్యానేరం చేసి ఆయన అరెస్ట్ చేయవలసి తక్షణం అరెస్ట్ చేయాలని పోలీసు యంత్రాంగాన్ని మేము కోరుతున్నాం. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కూడా ఇలాంటి ప్రేరణ చేసిన వ్యక్తులు కూడా న్యాయ నిపుణులు కూడా ఆలోచించి ఆయనపైన కూడా చర్య తీసుకోవాల్సిన అవసరం కూడా ఉంది. ఎందుకంటే ఈ విషయాల్లో అంటే ఈరోజు శాంతి భద్రతలు విఘాతం కలిగించే విధంగా జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యలు చేస్తున్నాడు. ఎక్కడ కూడా మనం చూస్తుంటే ఏ సందర్భం కూడా చూసినా సరే ఏ ప్రాంతం వెళ్ళా సరే ఎప్పుడు కూడా రెచ్చగొట్టే వ్యాఖ్యల్ని ప్రేరణ కలిగే విధంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి చేస్తుండే కనుక ఖచ్చితంగా ఆయనపై కూడా చర్యలు తీసుకోవాలని మీ ద్వారా మేము పోలీసు యంత్రాంగం తెలియజేసుకుంటూ న్యాయ నిపుణులు కూడా దీనిపై ఆలోచించవలసిన అవసరం ఉందని తెలియజేసుకుంటూ ఈరోజు వైకాపా నాయకులు మాట్లాడుతున్నారు ఈరోజు బైక్ యాక్సిడెంటే కదని చెప్పేసి. మేము రోడ్డు మీద ప్రమాదాలు జరగడం సహజం అవ్వచ్చు, మీకు మనిషి ప్రాణాలు మీకు అవసరం లేదు. మనిషి ప్రాణాలతో మీరు ఒక కుక్క కంటే హీనంగా చూసే పరిస్థితి మీకు ఉంది. అంటే కనీసం ఒక ఆలోచన కూడా లేకుండా మీరున్నారు. మేమైతే బాధ్యత గలగా ప్రతి వ్యక్తి కూడా గౌరవించే పరిస్థితి ముఖ్యమంత్రి గారు చేస్తున్నారు కనుక
మేము ఖచ్చితంగా ఈ సంఘటనని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎవరైతే దీనికి మద్దతు తెలిపి దీనికి ఎవరైతే వెనక్కున్నారో ప్రతి ఒక్కరిపైన కూడా కేసులు బుక్ చేసి అరెస్ట్ చేయాల్సిన అవసరం ఉందని తెలియజేసుకుంటూ, ఇప్పటికైనా జగన్మోహన్ రెడ్డి కళ్ళు తెరుచుకొని ఈరోజు ప్రజాస్వామ్యవాదంగా ఈరోజు చట్టపరంగా విషయాల్ని ప్రారంభం చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇప్పుడు సామాన్య వ్యక్తివి కాదు, 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేస్తావు, ఒక బాధ్యత గల పార్టీకి అధ్యక్షుడిగా ఉన్నావు, ఒక శాసనసభ్యుడివి, ప్రజెంట్ శాసనసభ్యుడివి, శాసనాలు తయారు చేసే చట్టాలకి గౌరవించే ఒక శాసనసభ్యుడివి. అలాంటి వ్యక్తి కూడా ఈరోజు మాట్లాడుతున్నావంటే ఈరోజు నీవు కనీసం చట్టం మీద గౌరవం లేకుండా వ్యాఖ్యలు కూడా చేస్తున్న విషయాన్ని కూడా తెలియజేయాలని మీ ద్వారా తెలియజేసుకుంటున్నాను.